చంద్రబాబు నాయుడు గారితో బాగా పరిచయం ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు ఆయన ఒక పని రాక్షసుడు అంటారు. ఎందుకంటే ఉదయం నుంచి రాత్రి దాకా సమీక్షల మీద సమీక్షలతో చంపేస్తారని. బట్ అది వాళ్ళ దృష్టిలో కాఠిన్యం, ఆయన దృష్టిలో పని 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 24 గంటలు ఖాళీ ఉండడు మనిషి. రాజకీయ ఎత్తుగడల్లో కూడా అంతే. ఓ పక్కన చూడండి, పవన్ కళ్యాణ్తో పొత్తుల వ్యవహారాలు, ఇంకో పక్కన భారతీయ జనతా పార్టీకి సంకేతాలు, ఇంకో పక్కన జనసేనలో తనకు అనుగుణమైనటువంటి విధంగా పనిచేయించుకోవడాలు, ఇంకొక వైపున పబ్లిక్ సభలు పెట్టడాలు, ఇంకో వైపున షర్మిలతో రాధాకృష్ణ ద్వారా కథ నడిపించడాలు. ఒకేసారి అంటే ఒక మనిషి ఎన్ని రకాల ఎత్తులు వేయాలో అన్ని రకాల ఎత్తులు, ఓ పక్కన లీగల్, ఓ పక్కన పొలిటికల్, అన్ని రకాల పార్టీల ఎత్తుగడలు ఒకే మనిషి కూర్చుని, అందుకే ఆయన జైల్లో పెట్టించింది జగన్. బయటకు వస్తే ఎలా చేయగలుగుతాడు? ఆల్రౌండర్. ఆయన ఏం ఆలోచిస్తున్నాడో ఎవరికి చెప్పడం. ఎదురు దెబ్బలు తగలచ్చు, బట్ స్కెచ్లు మాత్రం చాలా డీప్గా వేయగలిగినటువంటి శక్తివంతుడు చంద్రబాబు నాయుడు. అందుకే అవతలు ఉండే వాళ్ళకి ఒక రకమైనటువంటి వణుకు పుట్టిస్తుంటాడు. ఆ వణుకు ఇప్పుడు పుట్టిస్తున్నాడు చంద్రబాబు నాయుడు. చూడండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఒకేసారి ఎన్ని ఆయుధాలు వేశాడు. సిపిఐ, సిపిఎం, షర్మిల, పవన్ కళ్యాణ్, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, ఆరింటిని వైసీపీ మీదకి తోస్తూ తన శత్రువుల్ని కూడా జగన్కి శత్రువులుగా మార్చడంలో, ఎందుకంటే తన శత్రువులు ఒకప్పుడు కమ్యూనిస్టులు కానీ, తర్వాతన బీఎస్పీ కానీ, భారతీయ జనతా పార్టీ కానీ, ఇప్పుడు వాళ్ళు కూడా పూర్తిగా అవతల వైపుకే కాన్సన్ట్రేట్ చేస్తూ తన జోలికి రాకుండా. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఇప్పుడు తెలంగాణలో చూస్తున్నాం, లేదు దేశవ్యాప్తంగా చూస్తున్నాం, కాంగ్రెస్ని విమర్శిస్తారు, కమ్యూనిస్టులను విమర్శిస్తారు, లేకపోతే ఆమ్ ఆద్మీ పార్టీని విమర్శిస్తారు, భారతీయ జనతా పార్టీ. ఒకళ్ళనే కాదు కదా విమర్శించేది. ఇప్పుడు తెలంగాణలోనే చూస్తే బీజేపీ ఏం చేస్తుంది? బీఆర్ఎస్ని కాంగ్రెస్ని ఇద్దరిని విమర్శిస్తుంది. కాంగ్రెస్ ఏం చేస్తుంది? బీఆర్ఎస్ బీజేపీ ఇద్దరిని విమర్శిస్తుంది. అలాగే బీఆర్ఎస్ ఏం చేస్తుంది? కాంగ్రెస్ని బీజేపీని ఇద్దరిని విమర్శిస్తుంది. బీజేపీ కాంగ్రెస్ని బీఆర్ఎస్ని ఇద్దరిని విమర్శిస్తుంది. ఇట్లాగా త్రిముఖ పోటీలో ఉంటుంది. అట్లా కాకుండా ఇక్కడికి వచ్చేటప్పటికి ఓన్లీ జగన్నే టార్గెట్ చేసేలా తన వ్యూహ చతురత అన్నటువంటిది, అదే ఆయనలోని ఆల్రౌండర్ స్పెషాలిటీ.